F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. హేమా, అభిమాని అంటున్నాడు కదా, అసలు నిన్ను పొగుడుతూ ఏమైనా చేయమను. ఒక కథ అయినా పాట అయినా కవిత అయినా ఏదో కదా కవిత చెప్పాడు. కవిత అది వేరేలా ఉంది. సరే నా కోసం ఒక పాట పాడు శివారెడ్డి. హేమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు. అందులో హేమ ఉందా? ఇందులో ఉంది కదా. అందరికి ఏమండోయ్ కావచ్చు, కానీ నాకు మాత్రం హేమండోయ్. ఇంకో పాట పాడమంటారా? ఓకే కమాన్. హేమండోయ్ శ్రీవారు జించుకు జించుకు. నీకు భలే హ్యాపీ ఉంది కదా మచ్చా. నీ అభిమాని బాగున్నాడు మచ్చా, నాకు చాలా హ్యాపీగా. ఆ పాట ఈ పాట కాదు, డైరెక్ట్ మీకోసం మెగాస్టార్ చిరంజీవి గారి పాట పాడతాను. పాడవయ్యా. రామ్మ చిలకమ్మ హేమా మొలకమ్మ రావమ్మ రావమ్మ. ఓకే, అన్నిటికన్నా ఈ పాట కొంచెం బెటర్ గానే ఉంది. ఇంకోటి ఏమైనా పాడమంటారా? పాడు. వద్దొద్దు. ఓకే, ఇప్పుడు ఫుడ్ వచ్చేసింది కాబట్టి ఏంటివి చెప్పు నితిన్. సో నీ కోసం పావ్ బాజీ అండ్ చోలే కుల్చి. ఇప్పుడు ఇవి రెండు తినాలంటే నాకు ఒక మంచి స్టోరీ చెప్పాలి. ఎందుకు మన అభిమాని ఉన్నాడు కదా, చెప్పు. సరే మిస్టర్ అభిమాని, నేను ఒక లైన్ చెప్తాను, ఆ లైన్ ని కంటిన్యూ చేస్తూ కొన్ని వర్డ్స్ ఇస్తాను, ఆ వర్డ్స్ ని అటాచ్ చేస్తూ నువ్వు ఒక కథ క్రియేట్ చేయాలి. మీ కథలు చెప్పడం వచ్చా? అస్సలు రావు. నేర్చుకోండి. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మన పిల్లల కథలు చెప్పడానికి 2-3 వచ్చింది కదా. బాగా ఓవర్ అయిపోతున్నాడు బాబీ. పర్లేదు, తప్పే ఉంది, అభిమాని కదా. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ వరకు ఉండాలి. ఎంగేజ్మెంట్ అయితే ఎగ్జిట్ వరకు ఇస్తా నేను. ఆ స్టోరీ నేను చెప్తాను. చెప్పు. అనగనగా ఒక మాహిష్మతి రాజ్యం. అనగనగా ఒక మాహిష్మతి రాజ్యం. ఆ రాజ్యానికి నిధిన్ అనే యువరాజు పరిపాలించేవాడు. నిధిన్ అనే యువరాజా. నిధిన్ అనే యువరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు. నిధిన్ అనే యువరాజు ఆ రాజ్యాన్ని. ఆ రాజ్యం పక్కనే ఒక కాళికేయ రాజ్యం. ఆ రాజ్యం పక్కనే ఒక కాళికేయ రాజ్యం. దాని నుంచి స్టార్ట్ చేయి. అనగనగా ఒక మాహిష్మతి రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలించేది నిధిన్ అనే యువరాజు. ఆ పక్కనే కాలకేయ రాజ్యం ఉంది. ఆ కాలకేయ రాజ్యంలో ఒక ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలనుకున్నారు. సో ఇంతకీ ఆ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒక మహిళ, ఒక డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటిఫుల్ లేడీ. ఆ పిల్ల పేరు ఎప్పటికీ కానటువంటి హేమనా. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటిఫుల్ ఏదో ఒకటి చెప్పు. డేరింగ్ డాషింగ్ బ్యూటిఫుల్. ఆ అమ్మాయి పేరే హేమ. అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలో. కథ కంటిన్యూ చేయి. హేమ ఏం చేసింది అని అంటే ఫుడ్ స్టాల్ పెట్టాలనే ఆలోచనలో థాట్స్ లో ఉందన్నమాట. అప్పుడే తన లవ్ ఒకసారి గుర్తొచ్చింది. శివారెడ్డి గ్యాప్ ఇస్తే స్టోరీ కంటిన్యూ చేస్తా. సారీ, ప్రేమ ఉప్పొంగిపోతుంది ఎందుకు మీ మీద. పొంగింది అక్కడే పెట్టండి, ఇక్కడ వరకు రాని. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే. సో తన లవ్ గుర్తొచ్చి, సరే ఈ ఫుడ్ స్టాల్ బిజినెస్ ఎలా ఉంటదని తన లవర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. లవర్ పేరు చెప్పండి. శివారెడ్డి. ఆ కాలకేయ రాజు. సరే ఆ లవర్ తో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అప్పటికే హేమ మీద కన్నేసిన కాలకేయ రాజు చూసాడు అనమాట. కరువు. సో కాలకేయ రాజు అప్పటికే కరువులో ఉన్నాడు. గోబీ మంచూరియా. సరే ఓకే, ఎంతకీ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయడం వరకు కరెక్టే గానీ ఓపెన్ చేద్దాం. ఏం చెప్తావు, నీకైనా అర్థం అవుతుందా? నువ్వు గ్యాప్ ఇస్తే నేను చెప్తా. సరే నేను చెప్పాలో వద్దా? మేడం, మీ మాటలతో నన్ను పిండేశారు. ఓ పక్కన ఈయనట్లేదు, ఓ పక్కన ఈయనట్లేదు, మధ్యలో నేను అలిగిపోతున్నాను. నేను ఇందాక అబ్జర్వ్ చేయలేదు కానీ శివారెడ్డి అభిమాని నీ వంక ఎలా చూస్తున్నా తెలుసా? అది ఆయన ఫీలింగ్, నా ఫీలింగ్. ఇంకొకసారి చేసి చూపించరా? అదే స్టోరీ చెప్పు. సరే కాలకేయ రాజు అప్పుడే చెప్తాను. ఆగు. మీకు ఎందుకండి గాత్రం అనవసరంగా ఎనర్జీ వేస్ట్? ఆయన ఉన్నాడు కదా, తీసుకుంటున్నాడు కదా కొద్దిగా. మీరు ఇందాక ఇలా అన్నారు కదా, అలా అనుకుంటూ ఉండండి. మీరు చెప్పారు. ఇప్పుడు కథ నువ్వు చెప్పు. అయితే కథ అనగనగా ఒక మాహిష్మతి రాజ్యం. ఆ రాజ్యాన్ని నిధిన్ అనే యువరాజు పరిపాలించేవాడు. దాని పక్కనే ఉన్న కాలకేయ రాజ్యం. అక్కడి నుంచి కథ కంటిన్యూ చేయండి. ఆ కాలకేయ రాజ్యంలో ఒక అందమైన యువరాణి ఉండేది. ఆ యువరాణి పేరే హేమ. ఆ హేమ అనే అమ్మాయికి లైన్ వేయడానికి, లవ్ చేయడానికి మాహిష్మతి రాజ్యంలో ఉన్న శివారెడ్డి అనే ఒక మహారాజు, యువరాజు, రాజు
ఎంతమంది రాజులు ఉన్నారేంటి? ఈ రాణిని ఏలుకోవడానికి అంతమంది రాజులు ఉన్నారు కొద్దిగా. కాలకేయ రాజు. కాలకేయ రాజు ఒకసారి వాళ్ళ రాజ్యానికి వచ్చారు. శివారెడ్డి అనే యువరాజు మీరు